వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పట్టభద్రులు ఈసారి ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగానే పోలింగ్ సాగింది. రాత్రి 8 గంటల వరకు ఈసీ ఇచ్చిన లెక్కల ప్రకారం దాదాపు 69% పోలింగ్ నమోదైంది. ములుగు జిల్లాలో అత్యధికంగా పోలింగ్, నల్గొండ జిల్లాలో అత్యల్పంగా ఓటింగ్ జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 52 మంది పోటీ చేశారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. నిరుద్యోగుల మద్దతుతో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అశోక్ కూడా బాగా శ్రమించారు. పోలింగ్ సరళిని పరిశీలించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగియడంతో గెలుపోటములపై అంచనా వేసుకుంటున్నారు నేతలు. జూన్ 5న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. పట్టభద్రులందరికీ నమస్కారం. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓటు వినియోగార్థం నేను ఇవాళ తుర్కపల్లి మండలం, మా స్వగ్రామమైనటువంటి మాదాపురం గ్రామం తుర్కపల్లి మండలంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సెంటర్లో ఓటు వినియోగించుకోవడం జరిగింది. నేను మా సత్యమని అందరం రావడం జరిగింది. సో ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తూ ఉంది. అందరూ ఉత్సాహంగా ఓటు హక్కులో పాల్గొంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు కూడా బాగానే చేసింది ప్రభుత్వం కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా. సో మొత్తానికైతే దయచేసి ఎవరైనా హైదరాబాద్ అక్కడిక్కడ ఎవరైనా ఉంటే కూడా మీరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాము. అలాగే అధికారులకు కూడా ఒక సూచన ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఓటింగ్ జరిగేలా చూడాలని చెప్పి అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఫెసిలిటీస్ కూడా అన్ని బాగానే ఏర్పాటు చేసినారు. ఎలక్షన్ కమిషన్ గుర్తించి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి నాకు ఓటు హక్కు ఇచ్చింది. సో మరి అది ఎలక్షన్ కమిషన్ కూడా చీట్ చేసినట్టు, ఒక రకంగా చెప్తే వాళ్ళని కూడా అవమానించినట్టే. ఇక్కడ ఒకటి బిట్స్ పిలానీలో చదివినటువంటి అభ్యర్థికి ఉస్మానియా యూనివర్సిటీలో చదివితే పల్లి బఠానీ కాల, కాకతీయ యూనివర్సిటీలో చదివితే పల్లి బఠానీ కాల. ఈ 5 తారీఖు రిజల్ట్ వస్తుంది కదా, పల్లి బఠానీల సంగతి మొత్తం తెలిసిపోతుంది. సో నాతో పాటు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు అందరికీ ఆల్ ది బెస్ట్. అభ్యర్థి పాపం మేము ఓటమి నైరాశ్యంతో, ఓటమి భయంతో ఏది పడితే అది మాట్లాడతాం. నేను మొట్టమొదట ప్రజాసేవ కోసం తపనతోనే నేను ఉద్యోగం మానేసి భారతదేశానికి వచ్చి నేను రాజకీయాల్లో ప్రవేశించిందే కాకతీయ యూనివర్సిటీలో జై తెలంగాణ నినాదంతో. కాకతీయ యూనివర్సిటీయే నన్ను ముందుకు నడిపించింది. ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల ద్వారా నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నాను. కాబట్టి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలతో ఎవరు కూడా ఏకీభవించారు. ఈరోజు ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు గెలుస్తూ ఉన్నాయి. ఈరోజు సేవా దృక్పథం గెలుస్తూ ఉన్నది. ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వం గెలుస్తూ ఉంది తప్ప ఈ చంచలమైనటువంటి మనసు, ఈ స్వభావము లేదా అహంకారము, ఎదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లు ఎక్కడ కూడా గెలవు. రాజకీయాల్లో వీటికి తావు లేదు. తప్పకుండా మరి విద్యావంతులు ఎంతో విచక్షణతోని, విజ్ఞతతోని ఆలోచించి ఓట్లు వేస్తారు. రాయేందో రత్నమేందో, నీళ్ళేందో పాలేందో, మంచేందో చెడేందో, నిజమేందో అబద్ధం ఏంటో తేలుస్తారు.